హలో అండి అందరికీ. ఈరోజైతే మనం 9th క్లాస్ ఎకనామిక్స్ ఎన్సీఆర్టీ బుక్ ఉంది కదా, సో దాన్ని మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఎలా చదువుకోవాలి అన్నది చూద్దామన్నమాట. సో ఈ క్లాస్ 9th క్లాస్ ఎకనామిక్స్ బుక్లో చాప్టర్ 1లో మనకి ఒక విలేజ్, పాలంపూర్ విలేజ్ అన్నది ఒక ఇమాజినేటివ్ విలేజ్ అండి. ఇమాజినరీ విలేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనకి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇందులో దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అనమాట, అండ్ ఆల్సో బేసిక్ కాన్సెప్ట్స్ నీడెడ్ టు బి లెర్న్డ్ బై ద ఆస్పిరెంట్ అనమాట. సో ఈ చాప్టర్లో మనకి ముఖ్యంగా ఏంటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాము. ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ ద్వారా మనం ఇన్పుట్స్ని అవుట్పుట్స్గా కన్వర్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఇన్పుట్స్ అన్నవి ఏంటి, రీసోర్సెస్ అన్నమాట. అవుట్పుట్స్ వచ్చేసి ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ ఇన్పుట్కి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాటన్ తీసుకున్నారు, దిస్ ఈజ్ ద ఇన్పుట్ అన్నమాట. మీరు ఒక కాటన్ని మిషనరీలో ప్రాసెస్ చేస్తే మనకి ఫైనల్ గూడ్ ఏంటి, కాటన్ ద్వారా మనకి వచ్చే ఫైనల్ గూడ్ వచ్చేసి కాటన్ షర్ట్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్ గుడ్. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దిస్ ఎంటైర్ ప్రాసెస్ని మనం ప్రొడక్షన్ అంటాం. అయితే ఈ ప్రొడక్షన్ అవ్వడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. వాటినే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటాం. సో ఫస్ట్ మనం ఈ కాటన్ని డైరెక్ట్గా ఒక కాటన్ షర్ట్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి భూమి ఉండాలి కదండి. ఆ భూమి ఉంటే ఆ భూమి మీద మనం కంపెనీని సెటప్ చేస్తాం. ఆ కంపెనీలో మనం ఈ మిగతా అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ప్రొడక్షన్ ప్రాసెస్ అన్నది చేస్తాం కదా. సో ఫస్ట్ అయితే కంపెనీ సెటప్ చేయడానికి ల్యాండ్ ఉండాలి. సో ల్యాండ్ అన్నది ఏంటండి, ఫిక్స్డ్ క్యాపిటల్ అనమాట. ఇది ఒక ఫిక్స్డ్ అసెట్ కింద వస్తుంది. సో దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ప్రొడక్షన్. అండ్ దెన్ లేబర్ ఖచ్చితంగా ఉండాలి కదా. హ్యూమన్ బీయింగ్స్ ఉంటేనే కదా వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ వర్కింగ్ కెపాసిటీతో మనం ప్రొడక్షన్ ప్రాసెస్ అన్నది చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అగైన్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్. అండ్ దెన్ క్యాపిటల్లో మనకి 2 టైప్స్ క్యాపిటల్ ఉంటుందండి, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ అనమాట. ఫిజికల్ క్యాపిటల్లో మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటుంది, వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఫిక్స్డ్ క్యాపిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ చేయడానికి ఏదైతే మిషనరీ కొన్నామో అది వచ్చేసి మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ కిందకి వస్తుందన్నమాట. బిల్డింగ్స్ కావచ్చు, కంపెనీ సెటప్ కావచ్చు, ఇవన్నీ ఫిక్స్డ్, అంటే అవి మనం ఊరికే మార్చక్కర్లేదు. వర్కింగ్ క్యాపిటల్ ఏంటండి, ఈ కాటన్ని మళ్ళీ యాన్గా తయారు చేస్తాం. యార్ని మళ్ళీ ప్రాసెస్ చేసి మనం క్లాత్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇదంతా కూడా వర్కింగ్ క్యాపిటల్ కిందకు వస్తుంది. అలానే ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం వేజెస్ పే చేస్తాం. సో అది కూడా వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్, దీన్నే మనం ఆర్గనైజేషన్ అని కూడా అంటాం అన్నమాట. సో ఈ హ్యూమన్ క్యాపిటల్ వాళ్ళ యొక్క తెలివితేటలతో ఈ మూడిటిని ఆర్గనైజ్ చేస్తారనమాట. ద ఎబిలిటీ టు ఆర్గనైజ్ ద అదర్ 3 ఫ్యాక్టర్స్ త్రూ నాలెడ్జ్, అది వచ్చేసి మనకి హ్యూమన్ క్యాపిటల్ కిందకు వస్తుంది. సో హ్యూమన్ క్యాపిటల్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఈ 3ని కూడా కంబైన్ చేసి ఒక ఎంటర్ప్రైజ్ని సెటప్ చేస్తారు, అంటే ఒక కంపెనీని సెటప్ చేస్తారు. సో దాట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజేషన్. సో మీకు రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్రొడక్షన్ కోసం అర్థమైందని అనుకుంటున్నాను. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. ఓకే, సో మనకి లేబర్లో అగైన్ స్కిల్డ్ లేబర్ ఉంటుంది, అన్స్కిల్డ్ లేబర్ ఉంటుందండి. స్కిల్డ్ లేబర్ వచ్చేసి మనకి హ్యూమన్ క్యాపిటల్లో పార్ట్ అవుతారు, అంటే ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో దట్ కమ్స్ అండర్ హ్యూమన్ క్యాపిటల్. బట్ నాలెడ్జ్తో పాటు వాళ్ళకి ఎంటర్ప్రైజ్ సెటప్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. అప్పుడు దాన్ని మనం హ్యూమన్ క్యాపిటల్ ఆర్ ఆర్గనైజేషన్ కిందకి తీసుకుంటాం అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేబర్ 2 టైప్స్ ఉంటారు, స్కిల్డ్ లేబర్ అండ్ అన్స్కిల్డ్ లేబర్. ఎవరైతే
ఎడ్యుకేషన్ ఉండదు, బట్ వాళ్ళకి వర్క్ చేసే కెపాసిటీ ఉంటుంది. లైక్ ఫార్మ్ లేబరర్స్ అవ్వచ్చు, డైలీ వేజ్ వర్కర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అన్స్కిల్డ్ లేబర్స్ కిందకి వస్తారండి. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది యూపీఎస్సి పర్స్పెక్టివ్లో మనం వీటి యొక్క డెఫినేషన్స్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి, ఫిజికల్ క్యాపిటల్ అంటే ఏంటి, లేబర్ అంటే ఏంటి, ల్యాండ్ అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్ గుర్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్స్లో మనము ఈ ల్యాండ్ అన్నది ఫిక్స్డ్ క్యాపిటల్ కదండి, అంటే దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అప్కమింగ్ వీడియోస్లో ఈ చాప్టర్లో మనకి చెప్తారనమాట. నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా కంటెస్ట్ అంతా కూడాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ నైస్ డే. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది, ఈ టీచింగ్ కనుక మీకు నచ్చుతుంది అంటే డెఫినెట్లీ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మరొకసారి నేను మీకు సమ్మరీ ఇచ్చేస్తాను. ఈ పాలంపూర్ విలేజ్ని మనకి ఒక ఇమాజినేటివ్ విలేజ్గా తీసుకొని మనకి ప్రొడక్షన్ అంటే ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రొడక్షన్ ఎలా, ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్రొడక్షన్ అనమాట. ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సంథింగ్ ఈజ్ నోన్ యాజ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ చేయడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాటిని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటాం. అవి 4: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ని మనం హ్యూమన్ క్యాపిటల్ అని కూడా అంటామన్నమాట. సో ఇది ఫైనల్గా ఇందులో చెప్పటం అయితే జరిగింది.